ప్రపంచవ్యాప్తంగా ఓ పక్కన ఆర్థిక సంక్షోభాలతో విలవిలలాడుతున్నటువంటి సందర్భంలో కూడా భారతదేశపు విదేశీ మారక ద్రవ్య నిల్వలు సఫిషియెంట్గా లేదంటే సక్సెస్ఫుల్గా నడుస్తున్నాయి. ఆ, మోడీ ప్రభుత్వం వచ్చాక సాధించినటువంటి ఘనత అంతకుముందు ఉన్నటువంటి తేడా 2008 సంవత్సరంలో అంటే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి సందర్భంలో $300 బిలియన్ విదేశీ మారక ద్రవ్యం ఉంది భారతదేశం చేతిలో. 2017 అంటే మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతన ఒక 3 ఏళ్లకి 2014లో వచ్చాడు కదా, $400 బిలియన్ చేరింది. అంటే ఆ 2008 నుంచి 17కి మధ్యలో 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 టోటల్ 9 ఏళ్లలో సాధించింది $100 బిలియన్. అదే 2020కి $500 బిలియన్ అంటే 3 ఏళ్లలోనే పెరిగింది. 21కి అంటే ఒక్క ఏడాదికే $600 బిలియన్. ఇప్పుడు 24. ఇప్పుడు ఈ మధ్యలో కరోనా ఇంపాక్ట్తో దెబ్బతిన్న తర్వాత మళ్ళీ ఇప్పుడు సెట్ రైట్ అయ్యాక ఈ 3 ఏళ్లలో మరొక $100 బిలియన్, ఇప్పుడు $700 బిలియన్ విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఉన్నాయి.